RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలం మార్తిడి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మార్తిడి గ్రామ ప్రచారంలో భాగంగా ఇంటింటి గ్రామస్తుల్ని కలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తరతరాల నుండి మార్తిడి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, గత సంవత్సరం నుండి 30 సార్లు వచ్చామని, మీ గ్రామంలో మార్పు రాలేదని, అందుకే మార్తిడి గ్రామస్తులు అన్ని పార్టీల ఐక్యతతో బలపరిచిన మార్తిడి గ్రామ సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థి మన్నెం మల్లేష్ మచ్చలేని యువకుడు, విద్యావంతులు, అదేవిధంగా తరతరాల నుండి నేర చరిత్ర గల అభ్యర్థి మార్తిడి గ్రామ సర్పంచ్ బరిలో ఉన్నారని గ్రామస్తులంతా కలిసి అలాంటి అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని గ్రామస్తులకు సూచించారు. ఆయనకు సపోర్ట్ చేసే ఇంకో పెద్ద మనుషులు అక్కడ కావాలన్నలో కూర్చున్నాడు. ఈరోజు మన మల్లేష్ కు ఎందుకు ఓటేయాలి ఒక్కసారి ఆలోచించండి. ఈ మార్తిడి గ్రామానికి నేను 20 నుంచి 30 సార్లు వచ్చిన, 3 సంవత్సరాల్లో 30 సార్లు వచ్చిన. ఇక్కడ జరిగినన్ని దుర్మార్గాలు, ఇక్కడ జరిగినన్ని అన్యాయాలు ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. ఇది వాస్తవం. మీరు ఆలోచించండి ఒక్కసారి. సెవెంతాబాయి ఎక్కడ శంకరు గణబాబు ఈయన చదువు రానోడు కాదు, వకీలు. ఈయన నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు, సార్ మా అమ్మ చచ్చిపోయే ముందు ఏం మాట్లాడిందో వినండి సార్ అని. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా, మాజీ పోలీస్ అధికారిగా చెప్తున్నా. ఒక మహిళ చచ్చిపోయే ముందు నా చావుకు బషరత్ ఖానే అని కారణం చెప్పి మరీ చచ్చిపోయింది. కానీ పోలీసు వాళ్ళు బషరత్ ఖాన్ గారిని పిలవరు, అర్షద్ హుసేన్ పిలుస్తున్నారు పోలీస్ స్టేషన్. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఆలోచించండి. సెవెంతాబాయి ఒక మహిళ చనిపోయేటప్పుడు ఇల్లు కాలబెట్టిండ్రు, ఇంట్లో ఆమె చనిపోతూ నా చావుకు బషరత్ ఖాన్ అని చెప్తే ఆయననేమో ఇలా సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాడు. ఒక మహిళను చంపినోడు ఇలా సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాడు. ఈ పిల్లగాడు తల్లిని కోల్పోయి ఇలా ప్రాణభయంతో బిక్కుమంటున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడిండు, గట్టిగా చెప్పండి కొట్టండి శంకర్. మిత్రులారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నిన్న కాక మొన్న ఇదే మార్పిడిలో వరి కుప్పలు కాలినాయి. అవునా కదా? ఎవరు గాలబెట్టిండ్రో మీకు తెలుసు. ఎవరు ఎందుకు గాలబెడుతున్నారు, ఎవరి సహాయంతో గాలబెడుతున్నారో వాళ్ళ వెంట ఉండే పెద్ద మనిషి కాలంలో కూర్చొని ఏమేం చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు మీ వరి కుప్పలు గాలబెట్టిండ్రు, రేపు సెవెంతాబాయి లాగా మిమ్మల్ని ఇళ్లలో పెట్టి మిమ్మల్ని కూడా గాలబెడతారు. మిత్రులారా, ఇది వాస్తవం. ఒక్కసారి అమ్మలారా, అక్కలారా, ఒక్కసారి ఆలోచించండి. ఇదే రోడ్డు మీద ఎన్నో వరి పొలాలలో గడ్డి బంధు పోసిన దుర్మార్గులు మీ అందరికి కూడా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. ఇదే వరి పొలాల్లో భూములకు రేట్లు పెరుగుతున్నాయని, ఆ భూములు ఆక్రమించాలని, ఆ భూములలో రాత్రికి రాత్రి గడ్డి మందు పోసిన దుర్మార్గులు రేపు మనం తినే అన్నంలో కూడా అదే గడ్డి మందు పోస్తారా పోరా? అమ్ములారా, అక్కలారా, ఈ రోజు అన్ని పార్టీలు ఏకమైనాయి. అన్ని పార్టీలు ఈ రోజు మార్పిడిలో ఏకమై బిడ్డ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పుణ్యమని మాకు ఓటెక్కొచ్చింది. ఆ ఓటెక్కుతోనే నిన్ను నీ అనుకున్న ముసలాన్ని ఇద్దరిని కూడా ఓడగొడతామని ఇలా న్యాయం చేస్తున్నారు. ఇలా అక్కలారా, అమ్మలారా, ఈ దొంగలు ఇలా ఏం చేస్తున్నారు? మొత్తం దేశం అంతా కూడా ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ మార్పిడికి తీసుకొచ్చి ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చైనా మా మల్లేష్ ను ఓడగొడతామని అంటున్నారు. మరి ఓడగొడతామా మల్లేష్ ను? గెలిపించుకుందామా? గెలిపించుకుందామంటే అందరూ చేతులు ఎత్తారు. మల్లేష్ గెలవాలా?
బరాబర్ గెలవాలి మిత్రులారా. మన మల్లేష్ ఊరంతా ఒకటై మల్లేష్ ను గెలిపియాలి, దశరథ్ ఖాన్ ఓడిపోవాలి. అప్పుడే ఈ ప్రాంతానికి నిజమైన విముక్తి దొరుకుతుంది. లేకపోతే మన తినే తిండికి గట్టి మంది వస్తుంది, మన భూములన్నీ కబ్జా అవుతాయి. ఎండాకాలంలో పత్తి చేలను మొత్తం కూడా దున్నుకుంటుంటే గొడ్డలి చిప్ప పట్టుకొని గొడ్డలి కామలు పట్టుకొని మన భూములను మనం దున్నుకోనియకుండా ఈ బంగ్లాల నుంచి జనాలకు తాగిపిచ్చి మన భూములను మన ట్రాక్టర్లు కాలబెట్టే దుర్మార్గులు ఎలా సర్పంచ్ గా పోటీ చేస్తామంటున్నారు. వాళ్ళని ఓడగొట్టాలా లేదా? గట్టిగా చేతులు చెప్పండి. ఏ గుర్తుకు ఓటేయాలి? గుర్తుకే. అందుకనికే దయచేసి మీ అందరికీ నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఈ రోజు నుంచి 72 గంటలు ఉన్నది. ఇంటింటికి పోవాలి, ఇంటింటికి పోయి వాళ్ళకి ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాల గురించి చెప్పాలి. ఈ అన్యాయాలు చేసిన వెనుక ఉన్న పెద్ద మనిషి ఎవరో వారి గురించి కూడా చెప్పాలి. మీరందరూ కూడా మర్త్యుడిని అన్యాయం చేసి దోపిడీ చేసి దుర్మార్గం చేసి ఎవరైతే ఈ ప్రాంతాన్ని కబలిస్తున్నారో వాళ్ళని ఓడగొట్టే అద్భుతమైన అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మనకు వచ్చింది మిత్రులారా. అందుకొరకే దయచేసి 72 గంటలు ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయి మల్లేష్ ఎందుకు గెలిపియాలో మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా 13వ తారీఖు నాడు రాత్రి గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసుకోవాలి. వాడకు రక్షక దళాలు యూత్ అంతా కలిసి అన్ని పార్టీల నుంచి అందరు యూత్ కలిసి గ్రామ రక్షక దళాలు పెట్టి ఎవరైతే పవలు పెట్టి డబ్బులు పెట్టి మల్లేష్ ఓడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళని చెట్ల కట్టేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసులు వచ్చి వాళ్ళని అక్కలు అమ్మలు యూత్ అందరూ కలిసి మరి గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసి పోలీసులకు చెప్పి మా దగ్గర ఇక్కడ సమాచారం ఉన్నది, ఇక్కడ సమాచారం పోలీసులకు చెప్పి ఆ దొంగలను పోలీసులకు పట్టించేదాకా నిజామాబాద్ మిత్రులారా. మరి అందుకొరకే మీరందరూ కూడా మరొక్కసారి ఆలోచించి ఓటేసి మన సోదరుడు మన బిడ్డ మల్లేష్ గెలిపించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ.